జమ్మూ నుండి ఒక అమ్మాయి శ్రీకృష్ణుడిని ప్రత్యక్షంగా చూడడానికి బృందావనానికి వచ్చింది. ఆమె శ్రీకృష్ణుణ్ణి చూడడానికి ప్రతి ఆలయానికి వెళ్ళింది. కాని ఆమెకు ఎక్కడా శ్రీకృష్ణుడు ప్రత్యక్షంగా కనిపించలేదు. మీరు శ్రీకృష్ణుణ్ణి ప్రత్యక్షంగా చూడాలనుకుంటే బృందావనంలోని నిధివన్కు వెళ్ళండి అని ఎవరో చెప్పారు. శ్రీకృష్ణుడు ప్రతి రాత్రి అక్కడికి వస్తాడు. మీరు అతని నిజమైన రూపాన్ని చూడాలనుకుంటే భూమిపై నిధివన్ మాత్రమే అలాంటి ప్రదేశం. ఇది విన్న ఆ అమ్మాయి వెంటనే నిధివన్ వద్దకు వెళ్లి చెట్టు కొమ్మల మధ్యలో దాంకొని కూర్చుంది. రాత్రి 2:30 గంటల సమయంలో ఆమె ఏదో చూసి ఆశ్చర్యపోయింది. ఆమె చెప్పేది నమ్మశక్యంగా అనిపించలేదు. జమ్మూ నుంచి వచ్చిన ఆ అమ్మాయి రాత్రి 2:30కు ఏం చూసింది? ఆ రాత్రి ఆమెకి ఏమయ్యింది? ఆమె బతికిందా లేక పిచ్చి పట్టిందా? సంఘటన విన్న తర్వాత మీకు కూడా గూస్ బంప్స్ వస్తాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జమ్మూకి చెందిన ఒక చిన్న బాలిక కాత్రాలోని తన తల్లితో కలిసి రోజు శ్రీకృష్ణుడి ఆలయానికి వెళ్లేది. ఆమె తల్లి ప్రతిరోజు స్వామిని అలంకరించి పూజలు చేస్తూ ఉండేది. అలా చేస్తూ ఉండగా ఆ చిన్నారి రోజూ తన తల్లిని చూస్తూ ఉండేది. ఒకరోజు పూజ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి తన తల్లిని ఇలా అడుగుతుంది, దేవుడు తనతో ఎప్పుడు మాట్లాడతాడు అని. అది విన్న తల్లి, నువ్వు దేవుడిలా పెద్దయిన తరువాత నీతో మాట్లాడతాడు అని చెప్పింది. సమయం గడిచిపోయింది. చిన్న అమ్మాయి కాస్త పెద్దయిపోతుంది. అప్పుడు ఆమె తన తల్లిని మళ్ళీ అడుగుతుంది, నేను దేవుడిలా పెద్దయిపోయాను, దేవుడు నాతో ఎప్పుడు మాట్లాడతాడు అని అడుగుతుంది. అది విన్న తల్లి, దేవుడు అలా ఇలా ఈజీగా దొరకడు. అందుకోసం నువ్వు కష్టమైన సాధన చెయ్యాలి. మెడ వరకు నీటిలో నిలబడి భగవంతుని నామాన్ని జపించాలి. ఇదంతా అంత సులభమైన విషయం కాదు. నీ ప్రయత్నాన్ని మానుకో అని గట్టిగా చెప్తుంది వాళ్ళమ్మ. ఆ చిన్న అమ్మాయి ఇదంతా చేస్తుంది. కాని ఆమెకి ఎటువంటి ఫలితం రాలేదు. ఎందుకంటే ఆమెకి జ్ఞానం అక్కర్లేదు, కానీ శ్రీకృష్ణుడు ప్రత్యక్షంగా దర్శనం కావాలి. ఆ తరువాత బృందావనంలో శ్రీకృష్ణుడు కొలువై ఉన్నాడని ఆమెకు తెలిసింది. శ్రీకృష్ణుడు అక్కడే నివసిస్తాడని కూడా చెప్పారు. ఇది విన్న వెంటనే ఆమె బృందావనానికి వచ్చి కృష్ణుడు ఎక్కడ దొరుకుతాడు అని అందరినీ అడిగింది. కృష్ణుడు బాంకే బిహారీ ఆలయంలో కనిపిస్తాడని అందరూ చెప్పారు. ఇది విన్న ఆమె కుండ నిండా వెన్నతో అలానే చేతిలో వేణువుతో బాంకే బిహారీ ఆలయానికి చేరుకుంది. తాను కృష్ణుడిని కలవాలన్నట్లుగా పండితుడికి చెప్పింది. అందరూ కృష్ణుణ్ణి దర్శనం చేసుకోవాలని వస్తారు అని చెప్తాడు పండితుడు. ఆయన చెప్పిన తర్వాత ఆ అమ్మాయి కృష్ణుడి ప్రతిమను చూసేలా చేశాడు. అయితే అది విగ్రహం. నేను నిజమైన కృష్ణుణ్ణి కలవాలనుకుంటున్నాను అని ఆ అమ్మాయి చెప్తుంది. మీరు ఎక్కడైనా ప్రతి చోట విగ్రహాలు మాత్రమే చూస్తారు, కృష్ణుణ్ణి ప్రత్యక్షంగా చూడరు అని ఆ పండితుడు చెప్తాడు. అసలు కృష్ణుడు మీకు ఎక్కడా కనిపించడు. ఇది విన్న ఆమె చాలా నిరుత్సాహానికి గురవుతుంది. ఇలా జరుగుతుండగా అక్కడే నిలబడిన ఒక పెద్ద ఆయన ఆమెను గమనించాడు. అతను ఆ అమ్మాయి ముందుకు వచ్చి, కృష్ణుణ్ణి ప్రత్యక్షంగా చూడాలనుకుంటే నిధివన్లో దొరుకుతాడు. ఈ రోజు కూడా రాత్రిపూట నిధివనానికి వచ్చి గోపికలతో రాసలీలలు నిర్వహిస్తాడు అని చెప్తాడు. ఇది విన్న ఆమె సాయంత్రం నిధివన్కు వెళ్లి చెట్లు కొమ్మల మధ్య రహస్యంగా కూర్చొని ఉంటుంది. రాత్రి 2:30 గంటలకు ఆమె తన కళ్ళను నమ్మలేని ఏదో చూసింది. నిధివన్లో చెట్లని అకస్మాత్తుగా గోపికలుగా కావడం, శ్రీకృష్ణుడు స్వయంగా అక్కడికి వచ్చి రాసలీలలు చేయడం ఆమె చూసింది. ఇది చూసిన తరువాత కృష్ణుడితో ఇలా అంటుంది, కృష్ణ, నన్ను విడిచిపెట్టకు అంటుంది. అప్పుడు శ్రీకృష్ణుడు, నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను, నేనెప్పుడూ నీ నుండి విడిపోలేదు, నేను ఎప్పుడూ నీ హృదయంలోనే ఉన్నాను. ఇది విన్న ఆ అమ్మాయి, నా హృదయంలో నువ్వు ఎక్కడ ఉన్నావో నాకు ఎప్పుడు చూపించు అని అడుగుతుంది. ఆ తరువాత శ్రీకృష్ణుడు ప్రతి కణంలో తాను నివసించే తన రూపాన్ని ఆమెకు చూపించాడు. ఇదంతా చూసిన ఆ అమ్మాయి స్పృహ కోల్పోయి నేలపై పడిపోయింది. కళ్ళు తెరిచి చూస్తే ప్రతి మూలలో కూడా దేవుడిని చూడడం ప్రారంభించింది. అది గోడ కావచ్చు, చీమలు నేలపై నడవడం కావచ్చు, జంతువులలో కావచ్చు, లేకపోతే మొక్కలలో కావచ్చు, ప్రతి కణంలో కూడా ఆమెకు శ్రీకృష్ణ భగవానుడే కనిపిస్తున్నాడు. ఫ్రెండ్స్, ఆ అమ్మాయి తర్వాత శ్రీకృష్ణుడిని అధికారికంగా వివాహం చేసుకుంది అని తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నేటికి ప్రజలు ఈ అమ్మాయిని మీరా అని పిలుస్తారు. ఫ్రెండ్స్, ఈ మీరా ఇప్పటికీ కూడా బృందావన వీధుల్లోనే ఉంటుంది. మీరు అక్కడ ఆమెను చూడవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే కమెంట్ బాక్స్ లో మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారో కమెంట్ చేయండి. అలానే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ కలుద్దాం. హరే కృష్ణ.